20 years of excellence. Sun International Institute of Tourism and Management. ప్రొడ్యూసర్ అనేవాడు పెన్షన్ తీసుకుని బతకాలా? ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ₹1,00,00,000 50 లక్షలు 25 లక్షలు ఇచ్చి నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టుకుంటే వాడికంటే వీడు నిజాయితీగా ఎక్స్పీరియన్స్డ్, సినిమా ఎలా తీయాలో తెలుసు, కమాండ్ ఉంది. నీకు ఆ 25 లక్షలకి ₹1,00,00,000 మిగులుస్తాడు. అటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏంటి సార్ మీరు సఫర్ అవుతున్నారు, రండి నా సినిమాకి వర్క్ చేయండి, నాతో పాటు ఉండండి. ఆడెవడో మేనేజర్గా పెట్టుకుని ఆడి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? విచ్చలవిడిగా డైరెక్టర్ చెప్పినట్టు వాడటం ఎందుకు? మీరు దగ్గరుండి ఖర్చు పెట్టండి, మీరు సేవ్ చేయండి, మీరు తినండి, మీరు ₹1 తీసుకోండి, 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోండి అంటే ప్రొడ్యూసర్లు రారమ్మా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పనిచేసి కార్డులో ఆ కార్డు వేసి టైటిల్ కార్డులో వేసి నా సినిమాకి మీరు హెల్ప్ చేయండి, మీరు నా దగ్గర ఒక పనాడిలాగా రావద్దు, నాకు హెల్ప్ చేసే సాటి నిర్మాత, మీ సాటి నిర్మాతగా మీ ఎక్స్పీరియన్స్ని నాకు ఉపయోగించండి అంటే ఈ సోకాళ్ళు నేను చెప్పిన పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అటువంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కదమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నారుగా, ఇప్పుడు కూడా సినిమా తీయలేని ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారుగా, వాళ్ళని పెట్టుకోవచ్చుగా. అయితే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఎక్కడైతే మొదలవుతుందో చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది అన్నట్టుగా మీ టైంలో మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితులు లేకుంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి ఇచ్చినటువంటి ఒక వెయిట్ అనేది, ఒక గౌరవం మర్యాద అలాంటివి మళ్ళీ వస్తాయా? వస్తాయి అని ఆశిస్తున్నానమ్మా. ఎందుకంటే మలయాళంలో ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలైంది. హీరోల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రేమలు ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అది చాలా లో బడ్జెట్లో తీశారు, పెద్ద హిట్ కొట్టారు. అట్లా మలయాళంలో వస్తున్నాయమ్మా. తమిళ్లో కూడా లో బడ్జెట్ సినిమాలు, సముద్రకాని, ఈ శశిక ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్ కమ్ హీరోలు వాళ్ళు కొన్ని లో బడ్జెట్లో సినిమా తీసి 3 కోట్లు 4 కోట్లు తీసి పార్థిపన్నం ఇట్లాంటి వాళ్ళు ఆ డబ్బు శాటిలైట్లోనే తీసేసుకుంటున్నారు, ఓటీటీలోను. థియేటర్కల్ రిలీజ్ ఎంత వస్తే అంత బోనస్. అట్లాంటి సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. నాబోటి వాళ్ళు కూడా కథ నేను చెప్పానమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆ వాళ్ళు లొకేషన్కి వెళ్ళరమ్మా. ఓకే, సినిమా ఎలా తీయాలో తెలిసిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు మినిమం కౌన్సిల్లో. నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఒక 50 లక్షలు ₹1,00,00,000 రెమ్యూనరేషన్ ఇస్తావు, వాడు తిన్నంత తింటాడు ఇంకా అదనంగా. డెఫినెట్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నానమ్మా. ఏ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు నిజాయితీగా పనిచేశాడు చెప్పానండమ్మా. ప్రొడ్యూసర్ లొకేషన్లో రాడు. కొంతమంది డైరెక్టర్లు అయితే కమిషన్లు తీసుకుంటారు, వాళ్ళ కోసం ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు కమిషన్ ఇవ్వాలంటే కెమెరామ్యాన్లకి కమిషన్ ఇవ్వాలి, అవుట్డోర్ యూనిట్ వాళ్ళు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ డైరెక్టర్కి కమిషన్లు ఇవ్వాలి. ఇట్లాంటి రోజుల్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి లొకేషన్లో సినిమా తీయలేను. అట్లా ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీ టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. మా తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు నేను చెప్పానే, ఓకే అశ్విని దత్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మాయిలు భద్రంగా చూసుకుంటారు, వాళ్ళ అల్లుడే డైరెక్టరు. అట్లా ఎంతమంది కొంతమంది ప్రొడ్యూసర్లకి కొన్ని ప్రాజెక్టులకి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడమ్మా. వాడే హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్. వాడు ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. వాడేంటి డైరెక్టర్ చెప్పి పలానా ఆర్టిస్టు, శంకర్ గారు రికమెండ్ చేసిన ఆర్టిస్టు కవిత గారు కావాలి అంటే కవిత గారు 1,00,000 తీసుకునేదల్లా 10 లక్షలు అడుగుతుంది. ఎందుకంటే అక్కడ 20% కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వాలి కదమ్మా డైరెక్టర్కి, అందరికీ కమిషన్లు ఇవ్వాలి. అందుకని అట్లా ప్రొడ్యూసర్కి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆడిదండా తను ₹1. ఇప్పుడు సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్ టికెట్ ₹100 బదులు 200కి అమ్మన్నా అనుకో, ఫస్ట్ డే ఆడు 300కి అమ్ముతాడు, 200 ఓనర్కి ఇస్తాడు. అట్టా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అన్నారు, ఇండస్ట్రీ అంటే టాలీవుడే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇలాగే తయారయ్యా. ఆల్ ఇండియా ఇండస్ట్రీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ సమ్ డైరెక్టర్స్.
ప్రొడ్యూసర్ హ్యాస్ నో సే ఎక్సెప్ట్ 2-3 ప్రొడ్యూసర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. సో మళ్ళీ అప్పటి రోజులు వస్తాయంటారా, లేకుంటే ప్రొడ్యూసర్ వాల్యూ ఇచ్చే రోజులు? చెప్పలేము. అంటే సింకింగ్ పొజిషన్లో ఉంది ప్రస్తుతం. మళ్ళా పాత రోజులు రావాలంటే డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్రం గుడ్డిదనే దానా తప్పదన్నట్టు ఖర్చులే. మీకు వాళ్ళ లో బడ్జెట్ సినిమా అంటే 10 కోట్లమ్మా తెలుగులో. 10 కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి పబ్లిసిటీ చేసి 12 కోట్లు చేసి అది రికవర్ అవుతుంది అనేది నమ్మకం లేదు. ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేసి దొరికినా దొరకపోయినా ఆ 12 కోట్ల రికవరీ లేదు, మార్కెట్ లేదు, సినిమా ఏనో మన కంట్రోల్ లేదు. మనకి ఒక కథ నచ్చితే ఆ కథ తీసుకురమ్మని ఒక డైరెక్టర్ పెట్టలేం. అట్లా ఉంది ఇండస్ట్రీ, సింకింగ్ స్టేజ్ టు బీ ఫ్రాంక్. బట్ ఇండస్ట్రీయే బ్రతుకుతారు. ఇండియాలో లోయెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ. ఒక 1000 రూపాయలతో ఈ రోజులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూసి రావాలంటే 1000 రూపాయల్లో హ్యాపీగా సినిమా ఇండస్ట్రీయే. మంచి క్వాలిటీ సినిమాలు పాత రోజుల్లాగా తీస్తే మంచి క్వాలిటీ జనం చూస్తే ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది. కానీ నియర్ బై ఉందా, ఆఫ్టర్ 10 years ఉందా, నెక్స్ట్ జనరేషన్ ఉందో చెప్పలేం. బట్ ఇవాళ హీరోలందరూ ఒకే ట్రెండ్లో ఫాలో అవుతున్నారు, ఒకే మోస. వాళ్ళకి క్యారవాన్ కావాలి, బౌన్సర్లు కావాలి, పర్సనల్ స్టాఫ్ కావాలి, ఒకవేళ అవుట్డోర్ ఎక్కడికైనా వెళ్తే చార్టర్ ఫ్లైట్ కావాలి. ఒక లెవెల్ వరకు. అంతకుముందు రామారావు గారు రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళలేదా, నాగేశ్వరరావు వెళ్ళలేదా, కృష్ణ గారు, సోమబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళలేదా? ప్రొడ్యూసర్లు పెడుతున్నా అవన్నీ చేస్తే కాస్ట్ 600 అవుతుంది. 600 మీరు తెర మీద చూపిస్తున్నారా? 600 కోట్లు నాకు అయింది. 600 కోట్లు తెర మీద చూపిండి చూద్దాం. ఖర్చుగా చూపిండి. ఇవాళ కల్కి ఉందమ్మా, ఆయన ఎంత ఖర్చు అయింది అన్నాడో అంతా తెర మీద చూపించాడు ఆయన. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు చూపించగలరు? ఇప్పుడు 600 కోట్లు ఇండియన్కి అయింది. చూడండి ఆ సినిమాలో డైరెక్టర్ తిన్న తప్పితే ఏమీ లేదు అక్కడ. ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత వెక్స్ అయి ఉంటాను ఆ సినిమా టాక్ విన్న తర్వాత. ఒక ప్రొడ్యూసర్ భవిష్యత్తు ఆలోచించిన తర్వాత, ఓ ప్రొడ్యూసర్ని ఇంత నాశనం చేశాడు ఈ డైరెక్టరు, షూట్ చేసి పారాయాలనే అంత కోపం రాదు? అసలు ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, అలౌ చేయాలా? నెక్స్ట్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయాలంటే వాడు సూసైడ్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పటిదానికి ఒక వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో కాట్రగడ్డ ప్రసాద్ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పటిదో పాతకాలం దాన్ని ఆలోచన ఆ ఓల్డ్ స్కూల్నే కంటిన్యూ చేసి అన్నారు. ఇప్పుడు కదమ్మా 15 ఏళ్ళ నాడు రాధాకృష్ణ గారు అన్నారు ఏబిఎన్లో, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓపెన్ ఆర్ట్లో ఇప్పుడు జనరేషన్లో మీరు మింగిల్ అవ్వలేకపోతున్నారు, బాబు అనలేకపోతున్నారంటే మేము అందరినీ చక్కగా హీరోలతో ఫ్రెండ్లీగా తిరిగి వచ్చిన వాళ్ళు అనలేకపోతున్నాం అని రాధాకృష్ణ గారు ఎందుకంటే ఎక్కువ ఎక్స్రే ప్రశ్నలు వేశాడు. ఆ రోజు చెప్పా, 15 ఏళ్ళ నాడు చెప్పా, ఇండస్ట్రీ సింక్ అవుతుందని. వాళ్ళు ఇంకా సింక్ అవుతుంది. యథార్థవాది లోక విరోధి అంటే లోక విరోధి. ఐ డోంట్ కేర్. నేను ఎవరిని ఇప్పుడు నా టీం అనేవాళ్ళు ఉన్నారే, ఈ రోజుకి నేను సుమన్కి ఫోన్ చేస్తే పొద్దున్నే ఎప్పుడన్నా హ్యాపీగా అన్నయ్య గారు ఎలా ఉంటానని, అలాగే నా టీం అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాను. నా వాణిశ్రీ గారు ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నారంటారు. నాకు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పాండమిక్లో నేను ఫోన్ చేసేవాడిని. సత్యనారాయణ గారికి, కోట శ్రీనివాస గారికి, బాబుమోహన్ గారికి, బ్రహ్మానందం గారికి, అందరికీ నేను ఫోన్లు చేసి పాండమిక్ జాగ్రత్త ఆయన అందరితోనూ వారం మాట్లాడే. 2 నెలలు ఏంటయ్యా పని అంటే ఫోనే. అట్లా 2 సంవత్సరాలు అట్లా గడిచింది మనకు ఆ పాండమిక్ పీరియడ్. అట్లా ఆ సెంటిమెంట్ ఏది షావుకార్ జానక్ గారికి ఫోన్ చేసేవాడిని, అమ్మ ఎలా ఉన్నారు, బి సరోజదేవి గారికి ఫోన్ చేసేవాడిని, రాజశ్రీ గారికి ఫోన్ చేసేవాడిని, కాంచన గారికి ఫోన్ సీనియర్స్ అందరికీ ఫోన్లు చేసి, వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళతో నా పరిచయాలు ఛాంబర్లో వాళ్ళతో నా ట్రావెల్ని బట్టి శారద గారు, రాజశ్రీ గారు వీళ్ళందరికీ ఫోన్లు చేసి, కేఆర్ విజయ్ గారు అందరికీ ఫోన్లు చేసి, అమ్మ ఎలా ఉన్నారమ్మా, జాగ్రత్త అమ్మ.
అలా ఇవాళ ఆ ప్రేమలు అభిమానాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఒక సినిమా ఒక హీరోతో సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ ముఖం ఆ హీరో చూడ్డు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కృష్ణ గారికి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీశారు, రిలీజ్ అయింది, ఫ్లాప్. ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ రెగ్యులర్గా ఒక హీరో ప్రొడ్యూసర్లు ఆ రిలేషన్షిప్ ఉంటుందిగా, రెగ్యులర్గా హీరో దగ్గరికి వెళ్ళి కలపట్టడం. అది ఏంటి ఆయన కనపట్లేదు, సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఆయన సిగ్గుపడుతున్నారేంటి, ఆయన పిలవండి అని పిలిస్తే ఆయన వస్తే ఏంటి మళ్ళీ సినిమా తీయట్లేదు, అనౌన్స్ చేయలేదంటే పరిస్థితి లేదన్నారు. మీరు ఇక్కడ రేట్లు ఇస్తున్నా, మీరు సినిమా తీయండి అని. అప్పుడు ఇక్కడ సత్యరామూర్తి అని ఫైనాన్షియల్ ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను ఈయనకి డేట్లు ఇచ్చాను, మీరు ఫైనాన్స్ ఇవ్వండి, ఈయన తేడా వస్తే నాది బాధ్యత అన్న కృష్ణ గారు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? యా ఇలా ముఖం చాటేసేవాళ్ళే ఎవరైనా సరే. నేను చెప్తాను షంషేర్గా, ఆ ప్రొడ్యూసర్ మనకు అన్నం పెట్టాడు, ఆయన మనకి సినిమా లేని రోజుల్లో సినిమా ఇచ్చాడు, లేకపోతే మన ఇంట్రడ్యూస్ చేశాడు, లేకపోతే మనకి ఇంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఓ ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నారమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెన్షన్లు తీసుకుని కొంతమంది ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, మెడిక్లెయిముల మీద కొంతమంది బతుకుతున్నారు, తమిళ్లో కానీ తెలుగులో కానీ కన్నడ మలయాళం అన్ని చోట్ల. ఆ అవసరం ఎందుకమ్మా? ఇప్పుడు నీతో సినిమా తీసిన ప్రొడ్యూసరు కష్టాల్లో ఉన్నాడని నీకు తెలీదా? పిలిచి ఓ 10 లక్షలు ఇవ్వలేవా? చారిటీ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్టెడేగా. ఇప్పుడు నువ్వు 100 కోట్లు తీసుకుంటున్నావు, 10 కోట్లు 34 కోట్లు 40 కోట్లు ట్యాక్స్ కడతావు. దాని బదులు ఓ 10 కోట్లు దాన ధర్మాలు చేయి. నీ ప్రొడ్యూసర్లకే, ఎవరికో వద్దు, నీ ఇండస్ట్రీలో నువ్వు ఎవరితో అయితే ట్రావెల్ అయ్యావో ఆర్టిస్టులు టెక్నీషియన్స్, పలానా ఆర్టిస్ట్ బాగాలేదు, పలానా టెక్నీషియన్ బాగాలేదు, పలానా నిర్మాత బాగాలేదు, లేదా పలానా నీ ఇండస్ట్రీలోనే నీ కుటుంబంలోనే పిలిచి చారిటీ ఇవ్వలేవు? ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ ఉందిగా. అంత మనసు ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కనుక. ఇప్పుడు ఈ సోకాళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకోవటం వెళ్ళటం అనేది మన అహం మనం చూపించటం. ప్రేమనగర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మన రాజ్యం మొదలు, ఇక్కడి నుంచి మనకు అహంకారం మొదలవుతుంది. నాగేశ్వర డైలాగ్ చెప్పుకుంటా ఏ స్టేట్కి వెళ్తాడు చూడండి, అట్లా ఉంది ఇవాళ. ఎంత వైడ్ అవుతుందో అన్ని కూడా అలాగే వైడ్ స్ప్రెడ్ అవుతుంది. అలా ఉంది. ఇంకా చెప్పుకుంటామంటే చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనబోతున్నాను. బోల్డర్ ఉన్నాయి. మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, మీరు చేసినటువంటి కన్సర్న్స్ కూడా చాలా మందికి అవసరమైనటువంటి కన్సర్న్స్, బోల్డ్ అంతమంది ఆలోచించాల్సినటువంటి నిజమే. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నిజంగానే సమస్యలు ఎన్ని ఉన్నాయో క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నిజంగానే ఇవన్నీ బిట్లుగా ఆయన అందరికీ చేరాల్సినటువంటి అవసరం. చేరాలి అంటే నా ఆవేదన ఇండస్ట్రీ బాగుండాలని. ఇండస్ట్రీలో నిర్మాత అనేవాడు బాగుంటే ఇండస్ట్రీ అందరూ బతుకుతారు. హీరో కూడా నిర్మాత దగ్గర జీతం తీసుకునేవాడే, ఎంత కమాండ్లో ఉన్నాడైనా సరే అల్టిమేట్గా జీతం తీసుకునేవాడే. డైరెక్టర్ అయినా, హీరో అయినా, టెక్నీషియన్ అయినా, ఈ ఆర్టిస్ట్ అయినా నిర్మాత బాస్. ఆ రోజుల్లో రామారావు గారు యజమాని రండి అనేవారు. అశ్విని దత్ గారు సినిమా తీసే రోజుల్లో అశ్విని దత్ గారు సెట్లోకి వస్తుంటే రామారావు గారు నిలబడి రండి యజమాని అని శివాజీ గణేశన్, ఎంజీఆర్, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరిని చూసిన కళ్ళు నాయి. వాళ్ళ హీరోలు అసలు అలా నుంచోవాలి. హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. జరుగుతుంది అది. నా కళ్ళారా చూసా, ఈ తమిళ్లో చూసా, కన్నడలో చూసా, తెలుగులో చూసా. హీరో అనేవాడు ఏడో అతని పేరు మీద మనం బిజినెస్ చేసుకున్నామని ఫీల్ అయ్యేవాడు. మనం డబ్బు పెట్టి అతను పోషిస్తున్నాం అనుకోవట్లా, అతని పేరు మీద మనం వ్యాపారం చేసుకున్నాం అనుకుంటున్నాడు. అట్లా ఉంది.